కమలం పార్టీకి ఢిల్లీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతోన్న పరిస్థితి. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ చూస్తే గనక 48 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కొన్ని చోట్ల గెలిచింది. మరికొన్ని చోట్ల ముందంజలో ఉన్న పరిస్థితి. ఓవరాల్‌గా 48, 22 ఆప్. ఖచ్చితంగా చెప్పొచ్చు మ్యాజిక్ ఫిగర్ 36 కాబట్టి భారతీయ జనతా పార్టీదే ఢిల్లీ పీఠం. ఈ ఢిల్లీ రాజకీయాల్ని, ఢిల్లీ ఫలితాలని ప్రభావితం చేసిన అంశాలేంటి? భారతీయ జనతా పార్టీ అక్కడ గెలవడానికి కారణాలు, అలాగే ఆప్ ఓటమికి గల కారణాలు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ జీరోకు మాత్రమే పరిమితం అవడానికి గల రీజన్స్, వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. సో ఢిల్లీ ఫలితాలను చూసిన తర్వాత సహజంగా 3 టర్మ్స్ పరిపాలించిన పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది సహజంగా. అండ్ దానికి తోడు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఎఫెక్ట్ చూపించింది అనేది చాలామంది చెప్తాం అనమాట. అండ్ ఈ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ప్రధానంగా వీరు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా ఢిల్లీ ఓటర్లు ఓడించిన పరిస్థితి కనిపిస్తోంది. సో అది భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిందా? అండ్ ఈ ఫలితాల మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇప్పుడు ఒక్క ఫ్యాక్టరీ ఎలక్షన్స్ని ఎప్పుడూ ప్రభావితం చేయదు, అనేక ఫ్యాక్టర్స్ కలిపి ప్రభావితం చేస్తాయి. మీకు ఢిల్లీలో అర్థం కావాల్సింది 1998 నుంచి ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రాలేదు. కానీ అధికారంలోకి రాకపోయినా ఢిల్లీలో బీజేపీకి పవర్ఫుల్ ఓట్ బేస్ ఉంది. అంటే ఓడిపోయినప్పుడు కూడా 32% మినిమం ఓట్ బేస్ ఉంది. మీకు 32 to 38% మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ బేస్ ఉంటూ వచ్చింది. మీకు అదే లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 2014లో 46%, టు బెస్ట్ ఆఫ్ మై మెమరీ. 2019లో 56% ఓటింగ్ వచ్చింది. అంటే మీరు గమనిస్తే లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు మధ్య ఒక 14 to 18% గ్యాప్ ఉంది. అంటే అసెంబ్లీ అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? ఒకటి, బీజేపీకి 32 to 38% అంటే చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి తెచ్చేటువంటి ఓటింగ్. ఇప్పుడు మీకు ఉదాహరణకు 32% వచ్చిన చోట చాలా చోట్ల పవర్లోకి వేస్తారు. ఈవెన్ నరేంద్ర మోడీకి కూడా అదే పర్సెంట్ ఓటింగ్ వచ్చింది. ఆయన ప్రధానమంత్రిగా ఉండగలుగుతున్నాడు. అందువల్ల ఓడిపోయినప్పుడు కూడా అంత పవర్ఫుల్ ఓట్ బేస్ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 70లో 67 సీట్స్ తెచ్చుకున్నప్పుడు, 70లో 62 సీట్ తెచ్చుకున్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఉన్న 1/3 ఓట్ బేస్ను ఛేదించలేకపోయింది. ఈ ఓట్ బేస్ అనేది ఒక ప్రధానమైన కారణం బీజేపీ మళ్ళీ పుంజుకోవడానికి. ఇక పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీకి భారీగా ఓటేశారు. ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి తీస్తే 2015లో 54% ఓటేశారు, 2020లో 53% ఓటేశారు. అంటే 54-53% ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తుంటే దాదాపు అదే రేంజ్లో అటు ఇటు బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చాయి. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు పార్లమెంట్ ఎన్నికల్లో 46 to 56% మధ్యలో వచ్చింది. అంటే అర్థం ఏంటి? బీజేపీకి ఎవర్స్ ఓటర్ కాదు. అంటే ఇప్పుడు 32 to 38%, 32% లోయర్ తీసుకుంటే అది బీజేపీకి క్లియర్ ఓటర్. సో అక్కడి నుంచి 56% వరకు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పొందింది. అంటే ఈ 14% ఓటర్, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో లోయెస్ట్ పర్ఫార్మెన్స్ అయిన 32%, లోక్సభ ఎన్నికల్లో హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ అయిన 56%, ఈ 14% ఓటర్ బీజేపీకి కంప్లీట్గా దూరం ఉండే ఓటర్ ఏం కాదు. అంటే బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసిన ఓటరే. అందువల్ల ఏంటి అంటే అసెంబ్లీ ఎన్నికలకు ఆ ఓటు కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా ఓటు వెయ్యని ఓటర్ అయితే కష్టం. ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి ఓటు వేసిన ఓటరే. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పైన మాకు బెటర్ పాలన ఇస్తుందని నమ్మి ఓటేశారు. సో ఈ స్టాటిస్టిక్స్ నుంచి బీజేపీ గ్రహించింది ఏంటంటే ఎక్కడ ఉంది సమస్య? బీజేపీ పట్ల వ్యతిరేకత వల్ల బీజేపీ ఓడిపోవడం లేదు. బీజేపీకి అన్నేచురల్ ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయని హోస్టైల్ ఓటర్ వల్ల ఓడిపోవడం లేదు. బీజేపీకి సంబంధం లేని రాజకీయ భూమి కాదు ఇది. మరి ఏంటి సమస్య అన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ మాకు బెటర్గా పాలిస్తుంది అని నమ్మారు ప్రజలు. అక్కడ దెబ్బ కొట్టగలిగితే ఈ ఓటు తమకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది బీజేపీ ఆశించింది. సరిగ్గా అక్కడ దెబ్బ కొట్టగలిగింది. ఎలా దెబ్బ కొట్టగలిగింది అంటే అనేక ఫ్యాక్టర్స్. ఒకటి, కేజ్రీవాల్ ఇమేజ్ పైన, ఆమ్ ఆద్మీ పార్టీ ఇమేజ్ పైన దెబ్బ కొట్టింది. అలాగే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేసి దెబ్బ కొట్టింది.
కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి సోషల్ బేస్, మిడిల్ క్లాసు పూర్వాంచలి సోషల్ బేస్ ఉంది. ఇప్పుడు మిడిల్ క్లాసు ఢిల్లీలో 67%, పూర్వాంచలి ఓటు 30% ఉంటుంది. సో 67% మిడిల్ క్లాస్, అందులో 40% ఇన్కమ్ ట్యాక్స్ పే క్లాస్. సో ఈ సోషల్ కాంపోజిషన్ మిడిల్ క్లాసు లోయర్ క్లాసెస్ బీజేపీకి బాగా ఓటు వేశారు. పూర్వాంచలి అంటే ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, వీరు ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన సోషల్ బేస్. అలాగే ఎకనామిక్గా తీసుకున్నప్పుడు స్లమ్స్లో ఉన్నవాళ్ళు, దళిత్స్, ఇలాంటి వాళ్ళు ప్రధానమైన ఓటు వేశారు. వాల్మీకి దళితుల్లో కూడా మరీ ముఖ్యంగా జాతవ్స్, వాల్మీకీసు. సో ఈ సోషల్ బేస్ను బ్రీచ్ చేయగలిగారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న ప్రాణం ఎక్కడుంది, నవనాడుల్లో ప్రాణం ఉంది అంటారు కదా, ఆ నవనాడుల్లో ఒక్కొక్క నాడుని బ్రేక్ చేయడం మొదలుపెట్టారు. అరవింద్ కేజ్రీవాల్కు ఉన్న ఇమేజ్లో ఒక్కటి ప్రాణం ఉంది, ఆప్కు, దాన్ని దెబ్బతీశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న ఇమేజ్లో ప్రాణం ఉంది, దాన్ని దెబ్బతీశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న పూర్వాంచలి ఓట్ బేస్లో ప్రాణం ఉంది, దాన్ని దెబ్బతీశారు. మూడోది. నాలుగోది, ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న మిడిల్ క్లాస్లో ఆ పార్టీకి ప్రాణం ఉంది, అక్కడ దెబ్బతీశారు. ఐదవది, పేద వర్గాలు, స్లమ్స్, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రాణం ఉంది, దాన్ని దెబ్బకొట్టారు. ఆరవది, మీకు దళిత్ ఓట్ బేస్లో మీకు ప్రాణం ఉంది, అక్కడ దెబ్బకొట్టారు. ఇలా ఎక్కడెక్కడెక్కడెక్కడైతే ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రాణం ఉందో అక్కడక్కడ దెబ్బకొట్టారు. ఇక కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ పనిని కాంగ్రెస్, ఎంఐఎం, బీఎస్పీలు చేశాయి. కాగరగారే గందరూలు చేసినట్లుగా మీకు ముస్లింల్లో ఆప్కు మంచి ఓటింగ్ ఉంది. అక్కడ బీజేపీ దెబ్బ కొట్టడానికి స్కోప్ ఏమీ లేదు కనుక అక్కడ అరవింద్ కేజ్రీవాల్ సయాన కొంత దెబ్బ కొట్టుకున్నాడు, కొంత కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎంలు దెబ్బ కొట్టాయి. దళితుల్లో బీజేపీ దెబ్బ కొట్టగలిగింది, బహుజన్ సమాజ్ పార్టీకి కూడా దెబ్బ కొట్టగలిగింది. ఆ ఢిల్లీలో ఒక డెలివరెన్స్, ఇది ఢిల్లీ కోసం పుట్టిన నాయకుడు అనేటువంటి భావన కేజ్రీవాల్ పైన ఉంది, అది ప్రాణం. మోడీ దేశం కొరకు బాగా చేస్తాడు కానీ ఢిల్లీ కొరకు అయితే కేజ్రీవాలే కావాలని అక్కడ దెబ్బ కొట్టగలిగింది. చూడు, కేజ్రీవాల్కు ఢిల్లీ ముఖ్యం కాదు, దేశమంతా ముఖ్యమని. ఇలా ఆమ్ ఆద్మీ పార్టీకి లైఫ్ ఎక్కడుంది, ఆమ్ ఆద్మీ పార్టీకి జీవం ఎక్కడుంది, అక్కడక్కడల్లా దెబ్బ కొట్టడం మొదలుపెట్టారు. అక్కడక్కడల్లా దెబ్బ కొట్టే వరకు అన్ని వైపుల నుంచి దెబ్బ కొట్టారు. మీకు పద్మవ్యూహంలో మహాభారతంలో అభిమన్యుడి కథ ఉంటుంది. ఏం చేశారు? దుర్యోధనుడు, ద్రోణుడు, కర్ణుడు, శకుని, అశ్వత్థామ, ఈ మహావీరులందరూ కలిసి అభిమన్యుని ఒకరు రథాన్ని ఇరగొట్టారు, ఒకరు బాణాన్ని ఇరగొట్టారు, ఒకరు ఇంకోటి ఇరగొట్టారు. అంతకన్నా ముందు సైంధవుడు భీమార్జున నకల సహదేవులు, ధర్మరాజు భీముడు నకల సహదేవులు రాకుండా ఆపాడు. ఇలా అభిమన్యుని ఎలాగైతే అన్ని వైపుల నుంచి ఆయనకున్న నవనాడుల్ని బంధించారో కరెక్ట్గా ఎన్నికలనే పద్మవ్యూహంలో కేజ్రీవాల్ను ఆ రకంగా బీజేపీ చోక్ చేయగలిగింది, ఒక రకంగా రిలేటివ్లీ చోక్డ్. సో అందువల్ల ఈ రకమైన అద్భుతమైన విజయాన్ని బీజేపీ సాధించగలుగుతుంది. అండ్ ఒమర్ అబ్దుల్లా ఒక ట్వీట్ చేశారు సార్, ఔర్ లడో ఆపస్ మే అని చెప్పేసి, సమాప్త్ కర్దో ఏక్ దూసరేకో అని చెప్పి, అంటే మనలో మనం కొట్టుకుంటూ ఉంటే అది భారతీయ జనతా పార్టీకి లాభిస్తుంది అండ్ భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫలితాలే చూడబోతామా అని చెప్పి గతంలో కూడా ఒక కామెంట్ చేశారు కదా సార్ ఒమర్ అబ్దుల్లా, ఇక ఇండియా కూటమిని మూసేస్తే బెటర్ ఏమో అని చెప్పేసి. ఇక్కడ ఇండియా కూటమిలో ఉన్న రెండు పార్టీల మధ్య ఢిల్లీలో జరిగిన ఆప్ అండ్ కాంగ్రెస్ ఒకరి మీద ఒకరు అగ్రెసివ్గానే ఆరోపణలు చేసుకున్నారు, రాహుల్ కేజ్రీవాల్ మీద, కేజ్రీవాల్ రాహుల్ మీద. ఇది భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చిందా? అంటే ఇప్పుడు ఇండియా కూటమి అనేది ఏర్పడింది ఆ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కాదు, లోక్సభ ఎన్నికలకే. లోక్సభ ఎన్నికలకు పడింది. ఇప్పుడు ఉదాహరణకు కేరళ ఉంది, ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, కమ్యూనిస్టు కొట్టాడుకుంటే బీజేపీ అధికారంలోకి వచ్చిందా? ఇది సింపుల్, మన కళ్ళ ముందు కనబడుతుంది. ఈ కహానీలు ఎందుకు? ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా బీజేపీ వైపు వెళ్ళాలనుకుంటున్నాడు, అందువల్ల ఆయనకు ఛాన్స్ దొరికినప్పుడల్లా దీన్ని తిడుతూ ఉంటాడు. నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, ఢిల్లీలో కాంగ్రెస్ ఆపు కొట్టుకుంటే బీజేపీ గెలిస్తే, కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కొట్టుకుంటే బీజేపీ ఎందుకు గెలుస్తలేదండి? అదే రాష్ట్రానికి పరిస్థితులు మారిపోతాయి, అన్నీ ఒకే రకంగా ఉండవు. క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా ఇక్కడ ఉదాహరణ మీకు ఢిల్లీకి, కేరళకు. అందువల్ల ఎప్పుడు కూడా ఇండియా కూటమి పక్షాలు కొట్టుకుంటే ఖచ్చితంగా ఎందుకు మరి పంజాబ్లో కాంగ్రెస్ ఆప్లు కొట్టుకున్నాయి, బీజేపీ గెలిచిందా? ఆప్ గెలిచింది కదా.
ఇప్పుడు పక్కనున్న పంజాబ్లో కాంగ్రెస్ ఆప్ కొట్టుకుంటే ఆప్ గెలిచినప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ కొట్టుకుంటే బీజేపీ ఎందుకు గెలవాలి? ఆపే గెలవచ్చు కదా. మీరు కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కొట్లాడుకుంటే కమ్యూనిస్టులు గెలిచారు, లేదంటే కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ గెలవలేదు కదా. మీరు ఇప్పుడు పంజాబ్ను కేరళను నేను కంపేర్ చెప్పిన, మరి ఇప్పుడు ఉమర్ అబ్దుల్లా ఎక్కడ కరెక్ట్ చెప్పండి నాకు. సో ఇట్ ఈస్ సింప్లీ లాజికల్ ఆర్గ్యుమెంట్. అయితే కాంగ్రెస్ పోటీ చేయడం డెఫినెట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంతో కొంత నష్టం చేసిన మాట నిజం. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కాంగ్రెస్ కారణము, ఈ ఓటమి ఈ ఫలితాలు కాంగ్రెస్ ఆప్ కలిసి ఉంటే వచ్చేవి అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ఇందులో, అంతే కదా. మరి కాంగ్రెస్ ఆప్ కలిసే పోటీ చేశాయి కదా పార్లమెంట్ ఎన్నికలకు, మరి 7 బీజేపీ ఎందుకు గెలిచింది చెప్పండి మరి. అంటే ఇప్పుడు ఇదే లాజిక్ కరెక్ట్ అయితే ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే గెలుస్తాయి, విడిగా పోటీ చేయడం వల్లనే ఓడిపోయారు అనే లాజికే కరెక్ట్ అయితే లోక్సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేశాయి కదా. కాంగ్రెస్ 5 సీట్లు ఆప్ 2 సీట్లు పోటీ చేశాయి కదా. అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేశాడు, ఎందుకంటే ఆయన ఉంటున్న కాన్స్టిట్యున్సీలో ఆప్ పోటీ చేయలేదు, కాంగ్రెస్ పోటీ చేసింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు ఆప్కు ఓటేశాయి, ఎందుకంటే వాళ్ళు పోటీ చేసే సీట్లో కాంగ్రెస్ క్యాండిడేట్ లేడు, వాళ్ళు ఉన్న ఊరు, వాళ్ళ ఓటు హక్కున్న చోట. మరి ఇంత క్లియర్గా ఉన్న వారు ఎందుకు ఓడిపోయారు? అందువల్ల దేర్ షుడ్ బి సమ్ లాజికల్ బేస్. మనం శాస్త్రీయంగా ఉండాలి కదా. ఉమర్ అబ్దుల్లా మాట్లాడితే ఉమర్ అబ్దుల్లాకి ఏమున్నది, ఆయన బీజేపీ పోదలుచుకుంటే పోవచ్చు, కానీ రాలేయడానికి బేసిక్ ఉండాలి. అయితే కాంగ్రెస్ వల్ల నష్టం జరగలేదు ఆప్కు, కాంగ్రెస్ వల్ల ఖచ్చితంగా నష్టం జరిగింది. కానీ కాంగ్రెస్ వల్ల ఈ ఫలితాలు వచ్చాయనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఫలితాలు రావడానికి ఆమ్ ఆద్మీ పార్టీ స్వయంకృతాపరాధాలే కారణం. అందులో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదా? డెఫినెట్గా ఉంది. ఎందుకుంది అన్నప్పుడు అది మనకు ఇంకా అక్యురేట్గా తెలియాలంటే రవిశంకర్ గారు వాళ్ళ ఓటింగ్ ఫిగర్స్ రావాలి. అంటే 1-2 డేస్ పడుతుంది. మనం ఇంకా డీటెయిల్గా ఎన్ని సీట్లలో ఆప్ ఓటమికి మార్జిన్ ఎంత, కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు ఎన్ని అని. సో ఆప్కి వచ్చిన ఓటు మార్జిన్ కన్నా ఆప్ ఓడిపోవడానికి, ఉదాహరణకు ఆప్ 3,000 ఓట్లతో ఓడిపోయింది, కాంగ్రెస్కి అక్కడ 6,000 ఓట్లు వచ్చాయనుకోండి. కాంగ్రెస్ ఆప్ గెలిస్తే గ్యారంటీగా బీజేపీని ఓడించే అవకాశం ఉండేది. కాంగ్రెస్కి ఒక 3,000 ఓట్లు వచ్చాయనుకోండి, అప్పుడు కాంగ్రెస్ కలిసి ఆప్ పోటీ చేసినా గెలవరు. ఎందుకంటే కాంగ్రెస్కు వచ్చే ప్రతి ఓటు ఆప్కు ట్రాన్స్ఫర్ కావాలని లేదు. ఒక 60%, 50%, 70%, 80% ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఇప్పుడు మీకు ఒక 2,000తో ఆప్ ఓడిపోయింది, 10,000 కాంగ్రెస్కి వచ్చాయనుకోండి, గ్యారంటీగా 2 పార్టీలు కలిస్తే గెలిచేది. అట్లా సీట్ బై సీట్ మైక్రో ఎనాలిసిస్ ఓటింగ్ ఫిగర్స్ పట్టుకొని చేస్తే తప్ప కాంగ్రెస్ ఎన్ని చోట్లలో ఆప్ విజయాన్ని అడ్డుకుంది, ఆప్ ఓటమికి కారణమైంది అని మనం విశ్లేషించాలి. న్యూఢిల్లీలో కేజ్రీవాల్, జంగ్పురాలో సిసోడియా చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయారు సార్. అక్కడ పాసిబిలిటీ ఉంది మీరు అన్నట్లు. ఆడ నేను ఇంకా మనకు ఫైనల్ ఓటింగ్ ఫిగర్స్ వస్తే చెప్పగలం, కానీ అక్కడ అవకాశం ఉంది. ఎందుకుంది అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన పని ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఆప్ ఒక్కటే అన్న ప్రచారం చేస్తుంది కనుక కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా మేము ఒక్కటి కాదు, వీఆర్ సీరియస్ ఇన్ ఫైటింగ్ ఆప్ అనేటువంటి ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పైన సందీప్ దీక్షిత్, షీలా దీక్షిత్ కొడుకు, అలాగే జన్పురలో మనీష్ సిసోడియా పైన చాలా సీనియర్ అల్కాలమ్మ అనుకుంటారు, చాలా సీనియర్ గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ పెట్టారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఆప్ హెవీ వెయిట్స్ పైన బలమైన అభ్యర్థుల్ని పెట్టడం ద్వారా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంది, వీఆర్ ఈక్వల్లీ సీరియస్ టు ఫైట్ బి ఆప్ అని. ఇక కాంగ్రెస్ ఇలా ఎందుకు చేసింది? కాంగ్రెస్ ఇలా చేయాల్సిన పరిస్థితి అక్కడ క్షేత్రస్థాయిలో ఉంది. ఎందుకుంది అంటే కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసి ఆప్ గెలుస్తూ వచ్చింది. మీకు కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళు అధికారంలో ఉన్న చోట 4% ఓటింగ్కు కాంగ్రెస్ను పడేసింది ఇది ఆపే కదా. మీకు బీజేపీ ఓటు ఈ 28 ఏళ్ళు అంటే లాస్ట్ టైం 98 కూడా బీజేపీ ఓడిపోయింది, అక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ 27 ఇయర్స్లో బీజేపీ ఓటింగ్లో పెద్ద మార్పు లేదు. ఇంతకుముందు చెప్పినట్లు 32 to 38%. ఏ ఓట్ను ఆప్ లాగింది? ఆప్కి ఎక్కడికి ఆప్ ఇది న్యూ ఎంట్రెంట్ కదా, కొత్తగా ఎంటర్ అయ్యి ఎవరు ఓట్ను తుడిచేసింది? కాంగ్రెస్ ఓటు తుడిచేసింది. అంటే ఒక్క ఢిల్లీలోనే కాదు, మీరు పంజాబ్లో చూడండి కాంగ్రెస్లో నుంచి ఆప్ అధికారంలోకి వచ్చింది, గుజరాత్లో చూడండి, మీరు గోవాలో చూడండి, ఆప్ పెరిగిన చోటల్లా కాంగ్రెస్ నష్టం చేసి ఆప్ పెరిగింది. సహజమే. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గెలవాలంటే ఏం చేయాలి? బీజేపీ ఓటర్ కాంగ్రెస్కే రాడు, బీజేపీ ఓటర్ కాంగ్రెస్కి రాడు, తన ఓటు తన గతంలో ఓటు వేసిన ఓటర్ లాక్కోవాలి.
సామాజికంగా చూసినప్పుడు దళిత్స్, పేదలు, ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ఓటర్లు. మరి ఈ ఓటర్లందరినీ తాము వెనక్కి తీసుకొచ్చుకోవాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు ఓక్లా అనే సీట్ ఉంది, అమానతుల్లా ఖాన్ అని ఆప్ నాయకుడు పోటీ చేశారు. అక్కడ ఎంఐఎం కూడా పోటీ చేసింది, ముస్లిం మెజారిటీ సీటు. సో అక్కడ మీకు కాంగ్రెస్ పార్టీ స్థానికంగా బాగా వర్క్ చేసిన ఒక పాపులర్ పర్సన్ పెట్టారు. ఇలా తమ ఓటింగ్ను పెంచుకోకుండా, పార్టీని రివైవ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఇంకో మార్గం లేదు. రివైవ్ చేయాలి అంటే ఆప్ను దెబ్బతీయాల్సిందే. ఆపుడు దెబ్బతీయకుండా కాంగ్రెస్ రివైవ్ అవుతుంది. అప్పుడు కేరళలో కాంగ్రెస్ సిపిఎంను దెబ్బతీయదా, సిపిఎం కాంగ్రెస్ను దెబ్బతీయదా. అందుకే జాతీయ రాజకీయాల్లో మిత్రపక్షాలైన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కేరళలో మామూలు కొట్టుకున్నారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా సిపిఐ అఖిల భారత కార్యదర్శి సతీమణి మహిళా ఉద్యమ నాయకురాలను ఎందుకు పెట్టారు? అంత సీరియస్ క్యాండిడేట్. సిపిఐ ఆల్ ఇండియా సెక్రటరీ సతీమణి ముఖ్యం కాదు, ఆమె ఇన్ హర్ ఓన్ షీ ద వెరీ ప్రామినెంట్ లీడర్. ఆమెను ఎందుకు పెట్టారు? ఎవరినో నా మామూలుని పెట్టి గెలుతగలని రాహుల్ గాంధీ అని అనుకున్నారా? అనుకోలే కదా. ఎందుకు మరి? ఎందుకంటే కేరళలో రాహుల్ గాంధీ గెలిస్తే రేపు కమ్యూనిస్టులను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల రీత్యా రాజకీయ పార్టీలకు అనివార్యమవుతుంది. మీకు ఎందుకంటే రెండు వేరు పార్టీలు, కాంగ్రెస్ ఆ పార్టీ ఒకే పార్టీ కాదు, ఒకే కూటమిలో ఉండడం వేరు, ఒకే పార్టీగా ఉండడం వేరు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీల మధ్యనే కాంపిటీషన్ ఉన్నప్పుడు సహజంగానే ఒక పార్టీ మరో పార్టీని అటాక్ చేసుకోవాల్సిందే కదా, ఇంకో మార్గమే లేదు కదా. రైట్ సార్. ఇప్పుడు జాతీయ స్థాయిలో తీసుకుంటే కనుక కాంగ్రెస్కి ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ. కానీ ఇక్కడ ఆప్ని ఫోకస్ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీకి ఎంతో కాస్త లబ్ధి చేకూరింది. ఇది అంటే కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే ప్రస్తుతానికి అధికారంలో ఉంది సార్. ఎన్డీఏ కూటమి పక్షాలే పార్టీలే చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. సో కాంగ్రెస్ చేసిన తప్పిదం ఏంటి ఇక్కడ? కాంగ్రెస్ ఉంటే కదా కొత్తగా. ఇప్పుడు మీరు కాంగ్రెస్ సున్నాకే పరిమితమైంది, కొత్త పరిమితం అడి అంటే ఢిల్లీలో గెలుపోవటములు పక్కన పెడితే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది కదా సార్. మరింత పుంజుకుంటుంది. ఢిల్లీ ఎన్నికల రోజు ఢిల్లీ ఎన్నికల పక్కకి ఎందుకు పెట్టాలండి? అర్థం కాదు. ఇప్పుడు మనకి అంటే ఢిల్లీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ దేశ రాజకీయాల మీద కూడా ఉంటుంది. మనం ఇక్కడ కూర్చున్న ఢిల్లీ ఎన్నికలు చేసుకుంటానికి దాన్ని పక్కకు పెట్టమని మీరు అడిగితే నేను పెట్టను అది. ఎందుకంటే పక్కకు పెట్టే సమయం ఇంకో రోజు చూసుకున్నాను సార్. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల గురించి చర్చించాల్సిన రోజుల్లో ఆ ఎన్నికలు పక్కకు పెట్టి మన జాతీయ రాజకీయాలు ఎట్లా మాట్లాడగలం? ఓకే సార్. ఢిల్లీ ఫలితాల ప్రభావం దేశ రాజకీయాల మీద ఎలా ఉంటుంది? ఢిల్లీ ఫలితాల ప్రభావం బెంగాల్ ఫలితాల ప్రభావం దేశ రాజకీయాలు ఎట్లుందో అట్లే ఉంటుంది. ఏముంటుంది అలా? ఇప్పుడు బెంగాల్లో కాంగ్రెస్ తృణమూలు కొట్లాడుకోలేదా? రేపు కేరళ ఎన్నికల ప్రభావం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అందువల్ల ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో ఏ పార్టీ ఘర్షణ పడ్డా దేశంలో ఈ అన్ని పార్టీలకు ప్రత్యర్థి బీజేపీ. అందువల్ల బీజేపీతో ఫైట్ చేయడంలో కలవక తప్పదు కదా. నేను అనేక సార్లు చెప్పాను, స్టేట్ పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. నేషనల్ పాలిటిక్స్లో ఎవరు ఛాలెంజర్ ఉంటుంది. ఇప్పుడు ఐపీఎల్లో మీకు ప్రత్యర్థి వేరుంటాడు, టెస్ట్ మ్యాచ్లో ప్రత్యర్థి వేరుండరా? టెస్ట్ మ్యాచ్లో కంట్రీస్ మధ్య జరుగుతుంది కనుక ఇండియాకు ఆస్ట్రేలియాకి ఇండియా ప్రత్యర్థి. కానీ ఐపీఎల్కి వచ్చేవరకు ఆస్ట్రేలియా ప్లేయర్లు, ఇండియా ప్లేయర్లు కలిపి ఏదో ఒక దాంట్లో ఉండొచ్చు కదా టీము. అందువల్ల మ్యాచ్లే వేరు కదా. సెంట్రల్ ఆల్ ఇండియా మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ లాంటిది. అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి, అది టెస్ట్ మ్యాచ్ అనుకుంటే. ఐపీఎల్ ఏమున్నది? మళ్ళీ ఐపీఎల్ అనేది మళ్ళీ స్టేట్ ఎలక్షన్స్ లాగా. అందులో కాంగ్రెస్ ఆప్ కలవచ్చు, కాంగ్రెస్ ఆప్ కొట్లాడచ్చు, కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలవచ్చు, కొట్లాడచ్చు. ఆయా స్టేట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఐపీఎల్ అనేది దేశం కాదు, స్టేట్ కదా. అదో మ్యాచ్. ఈ చార్జర్లు ఆ చార్జర్లు ఉంటాయి కదా, పేరు నాకు గుర్తులేదు కానీ. సో అందువల్ల అక్కడ ఆ మ్యాచ్లే వేరుంటాయి కదా, రెండు వేరు మ్యాచ్లు కదా. సార్, ఈ లోక్సభ ఎన్నికలలో ఒక 400+ సీట్స్ వస్తాయి అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా అప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పారు. కానీ 240 సీట్లకు మాత్రమే భారతీయ జనతా పార్టీ పరిమితమైన పరిస్థితి. ఆ తర్వాత జరిగిన కీలక రాష్ట్రాల ఎన్నికల్లో, ఫర్ ఎగ్జాంపుల్ హర్యానా అవ్వచ్చు, ఆ తర్వాత మహారాష్ట్ర, ఇప్పుడేమో ఢిల్లీ. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక రేంజ్లో ఫలితాలని చూసాం సార్. అంటే బాగా పుంజుకుంది. అంటే ఈ ఎఫెక్ట్ దేశ రాజకీయాల మీద అంటే భారతీయ జనతా పార్టీ బాగా పుంజుకుంటుంది సార్ ఈ మధ్య జరిగిన రాష్ట్రాల్లో, ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో. అంటే మీ ప్రశ్న ఏంటంటే పుంజుకుంటున్న మాట నిజమే కదా, దాంట్లో అనుమానమే. అంటే ప్రతిపక్షం వీక్ అయిపోతుంది. అలా రాజకీయాల్లో డైనమిక్గా ఉంటాయండి, స్టాటిక్గా ఉండవు, ఎప్పుడు ఒకే రకంగా ఉండవు.
అట్లంటే 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు మీకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఓడిపోయారు. 2019లో గెలిచారు. 2018లో తెలంగాణలో ఒక్క సీట్ వచ్చింది. 2019లో 4 సీట్. రాజకీయాలు అనేది నిరంతరం మారుతూ ఉంటాయి. సో ఎప్పుడు ఒకే రకంగా ఒక ఎన్నిక పైన ప్రభావం ఢిల్లీలో జరిగిన ఎన్నికగా 29 వరకు రాజకీయాలు ప్రభావితం చేయదు. మీకు ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్డీఏ 17 సీట్స్ గెలుచుకుంది 2024లో. 25లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు ఇది కంటిన్యూస్ ప్రాసెస్. పాలిటిక్స్ ఆర్ ఆల్వేస్ డైనమిక్, దే ఆర్ నాట్ స్టాటిక్. అందువల్ల దాన్ని స్టాటిక్ అని భావించి ఢిల్లీ ఎన్నికలు తప్ప ఇంకేమీ దేశంలో ఉండవు రాజకీయాలు, దీని ప్రభావం ఏముంటుంది అంటే ఏముండదు. దాని ప్రభావం దానికే పరిమితం. నెక్స్ట్ మళ్ళీ రేపటి వరకు ఢిల్లీ అయిపోయింది, రేపు బీహార్ ఎన్నికలు ఉంటాయి, రేపు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉంటాయి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. పాలిటిక్స్ ఈజ్ నాట్ ఏ సింగిల్ ఈవెంట్. పాలిటిక్స్ ఈజ్ అ మల్టిపుల్ ఈవెంట్ ప్రాసెస్. పాలిటిక్స్ అనేది డైనమిక్గా ఉంటాయి. అందువల్ల మన ఫ్యూచర్ను ఈ పర్టిక్యులర్ ఈవెంట్ ఆధారంగా, ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ఈ ఆధారంగా ఎప్పుడు ఫ్యూచర్ పైన ఫోర్కాస్ట్ చేయలేము. ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే వరకు అనేక ఫ్యాక్టరీ. ఇప్పుడు మనం చర్చించాల్సింది, సమీక్షించాల్సింది ఈ ఫలితం ఎందుకు వచ్చింది అని. ఇది వదిలేసి నెక్స్ట్ 4 ఇయర్స్కి ఏమవుతుంది, నెక్స్ట్ 5 ఇయర్స్కి అవుతుంది, నెక్స్ట్ 20 ఏళ్ళకి ఏమవుతుంది, వికసిత భారత్ వచ్చేటానికి ఏమవుతుంది ఇప్పుడు చెప్పలేడు. ఎందుకంటే ఇప్పుడు చర్చించాల్సింది నాట్ ఇంటూ ఫ్యూచర్. ఇప్పుడు ప్రజెంట్ చర్చించాలి, వర్తమానాన్ని చర్చించాలి. ఈ వర్తమానంలో ఈ పరిణామాలకు కారణం ఏంటి అనేది ఆలోచించాలి తప్ప ఈ వర్తమానం ఆధారంగా భవిష్యత్తు మొత్తాన్ని జ్యోతిష్యం చెప్పమంటే రాజకీయ విశ్లేషణ సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి, రాజకీయాలు మల్టిపుల్ ఈవెంట్స్ పైన ఆధారపడి ఉంటాయి, రాజకీయాలు స్టాటిక్గా ఉండవు. స్టాటిక్గా ఉంటే మీరు అన్నట్లు ఇవాళ ఫలితాన్ని ఆధారంగా 5 ఏళ్ల వరకు రాజకీయాలు ఎలా ఉంటాయో చెప్పచ్చు. ఈ 5 ఏళ్ల వరకు ఏం జరుగుతుందో చెప్పలేం కదా. మీకు అల్టిమేట్గా రేపు ఇప్పుడు మనిషి జీవితం తీసుకుందాం. ఇవాళ నేను ఒక వస్తువు తిన్నాను, నాకు మంచిగా ఆరోగ్యంగా ఉన్నా, ఏమీ పడలేదు. ఇది తిన్నావు కనుక నెక్స్ట్ 3 నెలల పాటు నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అని నన్ను అడిగితే ఎట్లా చెప్పగలుగుతానండి? ఈ లోపల నాకు పడని వస్తువు ఏమైనా తింటే వామిటింగ్ అవుతుంది. అందువల్ల నేను ఇవాళ తిన్న వస్తువు ఆధారంగా నా 3 నెలల జీవితం ఉంటుందా? నేను ఇవాళ అసలు ఉపవాసం ఉన్నా, షుగర్ టెస్ట్ మార్నింగ్ తీసుకోండి, షుగర్ నార్మల్ ఉంటుంది. ఇప్పుడు మీరు షుగర్ ఇవాళ వచ్చిన ఈ నార్మల్ ఉన్న షుగర్ రీడింగ్స్ నెక్స్ట్ 3 మంత్స్ వరకు కూడా ఉంటాయా అన్నాడనుకో, ఆన్సర్ లేదు. రేపు నెక్స్ట్ 1 వీక్ తర్వాత నా అడుగులో సీట్లు తిన్నానుకో, నా షుగర్ లెవెల్ పెరుగుతుంది. అందుకే నా ఫాస్టింగ్ షుగర్ వల్ల డయాబెటిక్ తేలదు, మీకు HbA1c టెస్ట్ చేసుకొని 3 నెలల షుగర్ అని ఎందుకు చెప్తారు? ఎందుకంటే నీవు మారిపోతుంది. ఎందుకంటే నీ బాడీలో షుగర్ లెవెల్ ఇది మల్టిపుల్ ఈవెంట్, ఇట్ ఇస్ అ డైనమిక్ ప్రాసెస్. ఇవాళ తీసుకున్న ఆహారం ఆధారంగా 3 నెలలు 6 నెలలు నీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావు. ఇవాళ తీసుకున్న ఆహారం ద్వారా ఇవాళ షుగర్ లెవెల్ ఉంటుంది. నీ 3 నెలల షుగర్ లెవెల్స్ మనం చెప్పలేము, ఎందుకంటే ఇట్స్ అ డైనమిక్ ప్రాసెస్. అలాగే ఎలక్షన్స్ కూడా, ఎందుకు ఈ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా అంటే ఎలక్షన్స్ పాలిటిక్స్ కూడా అలాంటివి. ఇట్స్ అ డైనమిక్ ప్రాసెస్, మల్టిపుల్ ఈవెంట్, ఇట్స్ నాట్ ఎ సింగిల్ ఈవెంట్. అందుకే మనం ఢిల్లీ ఎన్నికల్ని ఇంకా ఈకి పీకి 5 ఏళ్ల వరకు మనం అంచనాలు వేసుకుంటూ పోతే ఏమీ తెలియదు, ఎవడు చెప్పలేడు. ఇప్పుడు వర్తమానంలో ఈ పరిణామాలకు కారణం ఏంటి అనేది మాత్రమే మనం విశ్లేషించగలం. అంటే మేజర్గా అంటే లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ చూపించింది ఆప్ పరాజయానికి అన్నది ఒకటైతే, ఈ ఆదాయపు పన్ను మినహాయింపు కరెక్ట్గా ఢిల్లీ ఎన్నికలకు 5 రోజులకు ముందు ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు సార్. ఇది ఢిల్లీ ఎన్నికలను ఉద్దేశించి ప్రభావితం చేయడానికి ఇది ఇంక్లూడ్ చేశారు అనే ఆరోపణ భారతీయ జనతా పార్టీ మీద ఉంది. అండ్ ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో మీడియా అంతా కూడా దాన్ని ఫోకస్ చేయకుండా, ఆ ఎన్నికలను ఫోకస్ చేయకుండా మోదీ ప్రయాగ్రాజ్లో పవిత్ర స్నానం ఆచరిస్తూ ఉంటే దాన్ని ఫోకస్ చేసిన పరిస్థితి. ఇవి కూడా మీడియా దేన్ని ఫోకస్ చేస్తున్న దాన్ని బట్టి ఆ న్యూస్ ఈవెంట్ను బట్టి ఉంటుంది. న్యూస్ ఈవెంట్ను ఏది ఆడియన్స్కి ఆసక్తికరంగా ఉంటుంది అన్నదాన్ని ఫోకస్ చేస్తుంది. మీడియా ఫోకస్ చేసిన ఆధారంగా ఎన్నికల ఫలితాలే ఉండవు. కానీ మీరు అన్నది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జనవరి 16, ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 5 ఈ 3 రోజులు ఖచ్చితంగా ఢిల్లీ ఓటర్ల పైన ప్రభావం చూపిన 3 రోజులు. ఎంత ప్రభావము? దీనికి కిలో, దానికి 800 గ్రాములు, దానికి 300 గ్రాములు నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా ప్రభావం చూపారు. జనవరి 16 రోజు 8th పే కమిషన్ను కేంద్రం ప్రకటించింది. సో 8th పే కమిషన్ 8వ వేతన సంఘం. ఇది ఎలక్టోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఢిల్లీ కొరకే ప్రకటించిందా అంటే 8వ వేతన సంఘం ఢిల్లీకి మాత్రమే అమలు కాదు కదా, దేశమంతా అమలవుతుంది.
కానీ ఖచ్చితంగా దాని లబ్ధిదారులు ఢిల్లీలో గణనీయంగా ఉంటారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. ఇవాళ న్యూఢిల్లీలో కాన్స్టిట్యున్సీ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది ఒక మేజర్ సెక్షన్ అరవింద్ కేజ్రీవాల్ కాన్స్టిట్యున్సీలో. సో అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 8వ వేతన సంఘం ప్రభావము కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, యూనివర్సిటీ ఫ్యాకల్టీ కావచ్చు, 8th పే కమిషన్ ఆధారంగా దానికి లింక్ అయి ఉన్న యూజీసీ స్కేల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు, ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ఈ సెక్షన్ ఆర్మీ కావచ్చు, ఇవన్నీ కూడా 8th పే కమిషన్తో లింక్డ్. ఇది ఒక పెద్ద సెక్షన్ ఉంటుంది. ఇది జనవరి 16న ప్రకటించిన, నాకు గుర్తున్నంత సబ్జెక్ట్ కరెక్షన్. తర్వాత మీరు అన్నట్లు డిసెంబర్ 1న బడ్జెట్. డిసెంబర్ 1న బడ్జెట్లో 4 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ పేయీస్ ఉన్నారు. మన టోటల్గా ఫిబ్రవరి 1 రోజు మీకు 4 మిడిల్ క్లాస్కు ఒక భారీ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారు. అది కూడా ఢిల్లీ ఎన్నికల కొరకే ఇచ్చారని మనం ఆరోపించలేము, ఎందుకంటే అది దేశమంతా అమలవుతుంది. కానీ ఖచ్చితంగా బడ్జెట్ అనేది ఫిబ్రవరి 1 నాడు వస్తుంది. బీజేపీ పెట్టుకున్న డేట్ కాదు కదా అది. కనీసం జనవరి 16 8వ వేతన సంఘమైన బీజేపీ వ్యూహాత్మకంగా ప్రకటించిందని చెప్పచ్చు. ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రకటించి ఉంటుంది అని. అది దేశమంతటికీ వర్తించిన ఆ టైమింగ్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఖచ్చితంగా ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంది. కానీ ఫిబ్రవరి 1 బడ్జెట్ మనం అనలేము, ఎందుకంటే ఫిబ్రవరి 1 బడ్జెట్ ఇప్పుడే కాదు, ఢిల్లీ ఎన్నికలు లేనప్పుడు కూడా ఫిబ్రవరి 1కే ఉంటుంది అది. కానీ ఆ బడ్జెట్లో మిడిల్ క్లాస్కి ఇంత రిలీఫ్ ఢిల్లీ కొరకే ఇచ్చారనేది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఢిల్లీ ఒక్కటే అమలు కాదు, దేశమంతా అమలవుతుంది. కానీ ఢిల్లీలో ఉపయోగపడలేదంటే బ్రహ్మాండంగా ఉపయోగపడలేదు, అందులో అనుమానం వెళ్ళేది. ఇప్పుడు నేను చెప్పినట్లు ఢిల్లీ డెమోగ్రఫీ తీసుకుంటే 67% ఢిల్లీలో మిడిల్ క్లాస్ ఉంటారు. ఇందులో 40 lakh పీపుల్, మామూలు విషయంగా 40 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ పొందేవారు. ఎందుకంటే మొత్తం 4 కోట్ల మంది 7.5-8 కోట్ల మంది ఐటీ రిటర్న్ సబ్మిట్ చేస్తే అందులో సగం మంది 0 రిటర్న్ సబ్మిట్ చేస్తారు, వాళ్ళు ఏం ట్యాక్స్ కట్టరు. ట్యాక్స్ కట్టే వాళ్ళు ఒక 4 కోట్లు ఉంటారు. అందులో 85% మంది మీకు ఈ 7 lakh నుంచి 12 lakh, అంటే 7 lakh అంటే వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగులు అయితే అది 7,75,000 నుంచి 12,75,000 అవుతుంది. 12,75,000 lakh తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఆటోమేటిక్గా 12,75,000 వరకు ట్యాక్స్ లేదు. ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా 12 lakh తర్వాత మార్జిన్ రిలీఫ్ ఉంటుంది. ఇది మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు కూడా మనకు మన డిస్కషన్లోకి రాలే. ఇప్పుడు 12,10,000 వచ్చింది అనుకోండి, 12,10,000 వచ్చిన వాళ్ళు 60,000 ట్యాక్స్ ఏం కట్టరు. 12 lakh వరకు 60 లక్షలు 60,000 పడుతుంది ట్యాక్స్. అది 12 lakh వరకు రిబేట్ ఉంటుంది, 60,000 రాదు. 12,10,000 ఉందనుకోండి, వాళ్ళకు 61,000, ఆ 10 lakh మీకు 12% పడదు, పైన 10,000 పడుతుంది. దీన్ని మార్జిన్ రిలీఫ్ అంటారు. సో అందువల్ల ఖచ్చితంగా ఒక 40 లక్షల మంది ఢిల్లీలో ఈ పెరిగిన ట్యాక్స్ రిబేట్ వల్ల, పెరిగిన ట్యాక్స్ లిమిట్ వల్ల లాభపడతారు. అది మామూలు విషయం కాదు. నాకు ఇప్పటికి గుర్తు రవిశంకర్, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నేను క్యాంపెయిన్ 2021 క్యాంపెయిన్కి వెళ్తుంటే ప్రతి చోట సార్ పేపర్లో వస్తుంది బీఆర్ఎస్ మీకు మద్దతు ఇస్తాట, సార్ తీసుకోకండి సార్, మీరు గెలవాలి, బీఆర్ఎస్ మద్దతు ఉంటే ఓడిపోతారు సార్, నేను ఎప్పుడయ్యా తీసుకుంటాను, నేను ఎప్పుడు చెప్పిందా అంటే లేదు సార్ పేపర్లో వస్తుంది బీఆర్ఎస్ అన్యాయం సార్, కేసీఆర్ని ఓడించాలి సార్ అని ప్రభుత్వ ఉద్యోగులు మామూలుగా వెనకవాళ్ళే నా మీద. కానీ ఒక్కసారి పీఆర్సీ అని కేసీఆర్ అనడంతోనే మొత్తం పోలవరకుండా వెళ్ళి, అందు మొత్తం అనలేను, నాకు కూడా చాలామంది ఓట్లేశారు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక మెజారిటీ వెళ్ళి బీఆర్ఎస్ క్యాండిడేట్ కొట్టేశారు. అంటే అది ఎందుకు ఆ ఉదాహరణ చెప్తున్నా అంటే, ఈ వేతన సంఘాలు, ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్లు మధ్యతరగతి పైన ఎంత ప్రభావం చూపుతుందో దానికి ఉదాహరణ. అందువల్ల ఖచ్చితంగా మిడిల్ క్లాస్కు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్. ఇక మీరు అన్నట్లు ఫిబ్రవరి 5న ఏంటి, ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నాడు, ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్న టైంలో ఆయన త్రివేణి సంగమంలో హోలీ డిప్ పుణ్యస్నానం చేస్తూ టీవీ కెమెరాలందరూ ఉండాలా, నేషనల్ దేశవ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ ఉండేలా జాగ్రత్త పడి, ఇప్పుడు మనం పోతాం అనుకోండి, పర్సనల్గా నేను పుణ్యస్నానం చేశాను అనుకోండి, పొరపాటున కూడా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టను పుణ్యస్నానం చేస్తున్న నాగేశ్వరిని. ఎందుకు, అది పర్సనల్గా మా ప్రైవేట్ లైఫ్. నేను ఇంట్లో సతనావతం చేస్తే వెంటనే యూట్యూబ్లో పెట్టుకోను, సతనావతం చేసుకుంటాం అయిపోతుంది అంతే. ఏదైనా నీకు కావాలంటే విహారయాత్రకు వెళ్తే పెడితే పెట్టచ్చేమో, ఎందుకంటే అది పబ్లిక్తో పంచుకునే అంశమే కదా విహారయాత్ర, తప్పే ఉన్నది. ఓ బీచ్కి వెళ్తాం, ఆ బీచ్లో ఒక ట్రావెలాగ్ లాగా పెట్టచ్చు.
కానీ ప్రైవేట్ లైఫ్ ఓ సత్యనారాయణమో ఒక పుణ్యస్నానమో చేసుకుంటే అది యూట్యూబ్లో పెట్టుకొని పాపులర్ చేయొచ్చు. ఇప్పుడు నేను 2021 ఎలక్షన్లో పోటీ చేసిన. ఆ ఎలక్షన్ల పోటీ సమయంలో నా సత్యనారాయణ చేసుకొని దాన్ని యూట్యూబ్లో పెడితే ఉండొచ్చు. కానీ ఐ నెవర్ డిడ్ ఇట్, ఐ విల్ నెవర్ డూ ఇట్ ఆల్సో. కానీ నరేంద్ర మోడీ అలా కాదు. నరేంద్ర మోడీ చాలా తెలివైన వాడు, అందుకే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. నాలంటోడు ఇక్కడ విశ్లేషించుకుంటూ కూర్చున్నాడు. సో నరేంద్ర మోడీ తెలివైనడు అంటే ఎవడు ఏమన్నా అనుకొని నాకు అది పొలిటికల్గా ఉపయోగపడుతుంది. మా అమ్మ కాళ్ళు కడిగినా టీవీ కెమెరాలు ఉండాల్సిందే. మనందరం మన అమ్మ కాళ్ళు కడగమా, కాళ్ళకు మొక్కమా, కాళ్ళు పట్టుకోమా, మా అమ్మ మా ఇంట్లో ఉంటుంది, మీ అమ్మ మీ ఇంట్లో ఉంటుంది. మనం అందరం కాళ్ళు పట్టమా, అమ్మకి నాకు బాగా రారే కాళ్ళు బాగా నొస్తున్నాయిరా ఒకసారి రారా అంటే ఎవరైనా పడతాం కదా. కానీ మనం వెంటనే దాన్ని టీవీ కెమెరాలో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టి అమ్మ కాళ్ళు పట్టుకున్న నాగేశ్వర్, అమ్మ కాళ్ళకు పాదసేవ చేస్తున్న నాగేశ్వర్ అని పెట్టుకోం కదా. కానీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చాలా తెలివైన వాడు. అమ్మ కాళ్ళకు పూజ చేసినా టీవీ కెమెరాలు ఉండాల్సిందే, పుణ్యస్నానం చేసినా టీవీ కెమెరాలు ఉండాల్సిందే, గోలోకి వెళ్ళి ధ్యానం చేసినా టీవీ కెమెరాలు ఉండాల్సిందే. ధ్యానంలో చేస్తున్న సమయం కాకపోతే గోలోకి వెళ్తున్న సమయం, బయటకు వస్తున్న సమయం. పశుపతినాథ్ టెంపుల్ నేపాల్కి వెళ్ళినా రుద్రాక్షమాల కాషాయాలు ధరించి లోపలికి వెళ్ళేటప్పుడు టీవీ కెమెరాలు ఉండాల్సిందే, బయటకు వచ్చినప్పుడు టీవీ కెమెరాలు ఉండాల్సిందే. ఇప్పుడు త్రివేణి సంగమంలో కూడా అదే. ఎందుకు? దట్ ఈజ్ హౌ పొలిటీషియన్ ఈజ్ రైట్ ఆ రాంగా అనేది మనం ఇక్కడ కూర్చొని ముచ్చట పెట్టుకోవచ్చు. కానీ రాజకీయాల్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ పాలిటిక్స్ అంటారు కదా. సో ఎన్స్ మీన్స్ డిటర్మైన్ ఎన్స్ కాదు, ఎన్స్ డిటర్మైన్ మీన్స్. ఎన్నికలు గెలవడానికి ఉపయోగపడుతుంది. ఇది పొలిటీషియన్ నన్ను ఉపయోగించుకుంటున్నాడు, నాలంటాడు అది అన్నిటికలు అంటాడు ఖచ్చితంగా. కానీ అది ఎన్నికలు ఉపయోగపడతా లేదా? ఉపయోగపడుతుంది. సో అందువల్ల ఖచ్చితంగా ఫిబ్రవరి 5th రోజు పుణ్యస్నానం ఫిబ్రవరి 26 వరకు ఉన్నది. లేదా మరి ఆ రోజు ఎందుకు వెళ్ళాడు? ఆ రోజే మౌని అమావాస్య కాదు, వసంత పంచమి కాదు, ఇంకే పంచమి కాదు కదా. సో వసంత పంచమి కానప్పుడు, మౌని అమావాస్యలని పవిత్ర దినం కాను ప్రత్యేకంగా 5వ తారీఖు వెళ్ళాడు. రాజకీయ నాయకుడికి అదే పవిత్ర దినం కదా. ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్న మించిన పవిత్ర దినం ఏముంటుంది? సో దానివల్లనే మళ్ళీ బీజేపీ గెలిచిందంటే పొరపాటు. అది కూడా ఒక ఫ్యాక్టర్. అది కూడా అది ఎంత ఫ్యాక్టర్, 100 గ్రామ్సా చటాకా అది నేను చెప్పలేము, పావు కిలో అని. బట్ అదొక ఫ్యాక్టర్. దాంట్లో డిస్ప్యూట్లు ఇవన్నీ ఒక్కొక్క ఫ్యాక్టర్ పనిచేస్తుంది. కానీ మోడీ పుణ్యస్నానం వల్లనే బీజేపీ గెలిచిందంటే పూర్తిగా అబద్ధం. దట్స్ నాట్ అన్సైంటిఫిక్. సో అనేక ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తాయి. ఆ ఫ్యాక్టర్స్లో మేబీ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. సార్, కేజ్రీవాల్ విషయానికి వస్తే చాలా బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీని, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని, మోదీని ఎదుర్కొని నిలబడ్డారు. జైలుకి వెళ్ళి వచ్చినా కూడా తన స్వరం ఎక్కడా కూడా మారలేదు, ఎక్కడా కూడా తగ్గలేదు. కానీ పదే కేంద్రం మీద, మోదీ మీద చాలా ఆరోపణలు చేసేవారు సార్. ఇక్కడ మమ్మల్ని పరిపాలించుకొనివ్వట్లేదు, ప్రజలకు సరైన పాలన అందించనివ్వట్లేదు, మాకు అధికారం ఇవ్వడం లేదు అని చెప్పి పదే ఈ ఫైట్ ఎక్కువైపోయింది. అదేమైనా ఢిల్లీ ప్రజలకు కాస్త అసహనం తెప్పించిందంటారా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులు మేము అధికారంలోకి వస్తాం, కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం, రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తాం, డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా మంచి పాలన అందిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే పదే కేంద్రం మీద, మోదీ మీద, బీజేపీ మీద కేజ్రీవాల్ చాలా అగ్రెసివ్గా కామెంట్స్ చేయడం. ఇప్పుడు బీజేపీ మీద అగ్రెసివ్గా కామెంట్ చేయకపోతే సమాజ్వాదీ పార్టీ మీద చేస్తారా, బీఆర్ఎస్ మీద చేస్తారా? ఆయన ప్రత్యర్థి బీజేపీ. అంటే చాలా నా పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. పదే నన్ను పరిపాలించుకోనివ్వట్లేదు, మాకు అధికారం లేదు. రెండింటిని డీలింగ్ చేయాలి, రెండు కలిపారు. బీజేపీ పైన అగ్రెసివ్గా ఉండడం తప్పు కాదు. ఎందుకు తప్పు కాదంటే ఆయన రైవల్ బీజేపీ కదా. ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి ఎవరి మీద అగ్రెసివ్గా ఉంటాడు? బీఆర్ఎస్ పైన అగ్రెసివ్గా ఉంటాడు. రేవంత్ రెడ్డి సమాజ్వాదీ పార్టీ పైన, ఆమ్ ఆద్మీ పార్టీ పైన అగ్రెసివ్ ఉంటాడా? ఇప్పుడు సందీప్ దీక్షిత్, అజయ్ మేకల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పైన అగ్రెసివ్ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు తిరుగుతలేడు? ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనకేం సంబంధం లేడు, ఎందుకు తిరుగుతాడు? సో అందువల్ల ఎవరు అగ్రెసివ్ అనేది రేవంత్ రెడ్డి ఏడీఎంకే పైన అంటాడా అన్నాడు కదా, తన ప్రత్యర్థి. అందువల్ల కేజ్రీవాల్ బీజేపీ పైన అగ్రెసివ్గా ఉండడంలో ఎలాంటి తప్పు లేదు. అది దానివల్ల నష్టం ఏమీ జరగదు. ఇంకా అగ్రెసివ్గా ఉండకపోతేనే నష్టం జరుగుతుంది. ఏంటి, బీజేపీకి లొంగిపోతున్నాడా, రాజీ పడుతున్నాడా అని. కానీ మీరన్న సెకండ్ పాయింట్ ఉంది. అంటే ఢిల్లీ ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేస్తున్నాడు, నిజం అది. ఆయన కేజ్రీవాల్ అన్నది, ఆమ్ ఆద్మీ పార్టీ అనేది 100% నిజం. రాష్ట్ర హోదా ఇస్తానని ప్రామిస్ చేసిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ప్రభుత్వానికి ఉండాల్సిన రాజ్యాంగబద్ధమైన హోదా కూడా ఆ హక్కులు కూడా లేకుండా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఒక మున్సిపాలిటీగా మార్చి, ఎందుకు మార్చింది? కేజ్రీవాల్ పాలన సరిగా సాగకూడదు, కేజ్రీవాల్ పని చేయకుండా చేయాలి.
ఆఖరికి ఏ స్థాయికి కేజ్రీవాల్ ప్రభుత్వము ఇంటింటికి సరుకుల రవాణా పీడిఎస్ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ సరఫరా రవాణా అనే స్కీమ్ పెడితే దాన్ని కూడా అడ్డుకున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులు ఇచ్చే పని పెట్టాడు. కేంద్రం గవర్నర్ అడుగున్నాడు అక్కడ. మరి ఇక్కడ ఢిల్లీలో ఎందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అడుగున్నాడు? కారణం ఏంటంటే ఇక్కడ జగన్ తనకు ప్రత్యర్థి కాదు, అక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యర్థి. అందువల్ల ప్రతి దాన్ని అడ్డుకున్న మాట నిజం, అది అందులో అనుమానం లేదు. ప్రతి దాన్ని అడ్డుకున్నప్పుడు కేజ్రీవాల్ ఎలా వ్యవహరించాడు? ఒకటి పోరాడడంలో తప్పు కాదు, పోరాడాల్సింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తుంటే పోరాడకుండా ఎలా ఉండగలుగుతాడు? ఇప్పుడు బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలిపియలేదా? ప్రత్యేక హోదా గురించి పోరాడలేదా చంద్రబాబు నాయుడు? సో అందువల్ల ఎవరైనా పోరాడతారు. కానీ ఎక్కడి దాకా పోయిందంటే అల్టిమేట్గా పాలన స్తంభించిపోతుంది అనే దశ దాకా వెళ్ళింది. ప్రజలకు ఏం కోరుకుంటారు? కొంతవరకు ఎమోషన్ పనిచేస్తుంది. ఒక దశ వచ్చే వరకు ఆ ఎమోషన్ పోయి ఏంది ఇది ఆగిపోవాలి, ఇది ఏం పంచాయతీ, ఈ న్యూసెన్స్ ఏంది, మా జీవితాలు బాగుండాలి కదా అనిపిస్తుంది. మీకు ఇప్పుడు ఒక శత్రు దేశంతో యుద్ధం వచ్చింది అనుకోండి, ఇనీషియల్గా ఎమోషన్ బాగా ఉన్నప్పుడు వాని అంత చూడాలి, మన సంగతి తెలిసాలని ఉంటుంది. ఒక 10 ఏళ్ళు యుద్ధం జరిగింది అనుకోండి, ఆ ప్రభుత్వం పట్ల అనుకూలత ఉంటుందా? ఏంది ఎక్కడో కాడ యుద్ధం ఆపాలి, మా బతుకులు అన్యాయం అవుతున్నాయి అనే ఫీలింగ్ ఉంటుంది. శత్రు దేశంతోనే ఇట్లుంటే ఇక్కడ ఉండదా? అందువల్ల కేజ్రీవాల్ చేసిన పొరపాటు ఏంటి అంటే కాస్తంత కాన్స్టిట్యూషనల్ స్కీమ్లో భాగంగా కొంత గివ్ అండ్ టేక్ అప్రోచ్లో కేంద్రంతో ఉండాల్సిన సంబంధాలు. ఇప్పుడు మీకు తెలంగాణలో కూడా కేసీఆర్ ఏం చేశారు? రోజు గవర్నర్తో పంచాయతీ. ఇప్పుడు తమిళసాయి సౌందరరాజన్తో ఫైట్ చేస్తే ఆయనకు ఎలక్షన్లో ఓట్లు వస్తాయా? రేవంత్ రెడ్డితో ఫైట్ చేస్తే ఓట్లు వస్తాయి, బండి సంజయ్తో ఓట్లాడితే ఓట్లు వస్తాయి. కానీ అది వదిలేదు, రోజు తమిళసాయి సౌందరరాజన్తో పంచాయతీ. ఆమె చేయలేదా? ఆమె చేసిన పనులు ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మరి బీజేపీ గవర్నరే ఉన్నాడు కదా, కేసీఆర్ కూడా బీజేపీ గవర్నరే. మరి కేసీఆర్కు బీజేపీ గవర్నర్తో రోజు ఎందుకు పంచాయతీ వచ్చింది? రేవంత్ రెడ్డికి ఎందుకు పంచాయతీ రాలేదు? అంటే మీకు ఎక్కడ ఎప్పుడు దశ దాటి దేని చేసినా ఓవర్ యాక్షన్ ఉంటారే, అది ఖచ్చితంగా బుమరాంగ్ అవుతుంది. ఇప్పుడు అక్కడ కూడా కొంత అయి ఉంటుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అనే నినాదం ఏంది పంచాయతీ, వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్లాడుకుంటున్నారని. ఇప్పుడు మీకు నేను ఉదాహరణ చెప్తాను. మీకు ఉదాహరణకు మీ ఇంటి పక్కన భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నారు. మీరు ఏం చెప్తారు? పోయి కొట్లాడద్దయ్యా, పిల్లలకి అన్యాయం అవుతారు, మీరు కొద్దిగా అడ్జస్ట్ కాండి, ఎవరో ఒకరు ఓపిక పట్టండి. ఎందుకు ఆయన అన్నప్పుడు నువ్వు ఓపిక పట్టు అందరూ చెప్తాం అంట. ఇంకా ఒక దశ దాటి ఏమంటారు? సావండి అయ్యా, మీరు విడాకులు తీసుకోండి, మీకు కలిసి ఉండరు, మీరు ఎట్లాగో అని అంటామా? అంటే మొదట్లో మనము కలిసి ఉండాలని చెప్పిన వాళ్ళమే సంసారం గురించి, గొప్పతనం గురించి, వైవాహిక జీవిత గొప్పతనం చెప్పి మనం ఎందుకు విడాకులు అంటాం? ఓ దశ దాటుతుంది. ఇక ఆ దశ దాటినాక మీరు విడిపోతున్నా కనీసం ఆ పిల్లలు హాయిగా ఉంటారు. ఓ వీకెండ్ నీ ఇంటికి వస్తారు, వీకెండ్ వాళ్ళ ఇంటికి పోతారు, చక్కగా చదువుకుంటారు, వారం రోజులు మీ దగ్గర ఉంటారు, వారం రోజులు తండ్రి దగ్గర ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు కదా అంటాడు. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక స్టేజ్ వరకే మనిషి, ఆ స్టేజ్ దాటితే మనిషిలో ఒక చిరాకు వస్తుంది. బహుశా అది కూడా ఒక ఫ్యాక్టర్గా ఉండొచ్చు. ఎందుకంటే ఈ కేజ్రీవాల్ పంచాయతీ రోజు పొద్దున్న లేస్తే ప్రతిదానికి లెఫ్టినెంట్ గవర్నర్, ప్రతిదానికి కేంద్రం అంటున్నాడు. సో తన పాలన వదిలేసని. దాంతోపాటు కేజ్రీవాల్ ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? ఢిల్లీని పాలించమని ఎన్నుకున్నారు. ఢిల్లీలో మాకు బెటర్ పాలన ఇవ్వన్నారు. కానీ కేజ్రీవాల్ ఏం చేశాడు? ఆయన పర్సనల్ పొలిటికల్ అంబిషన్స్ వేరు, ఢిల్లీలో ఓటర్ల ఎక్స్పెక్టేషన్స్ వేరు, ఓటర్ల ఆస్పిరేషన్ వేరు. ఓటర్లు కేజ్రీవాల్ని ఎన్నుకున్నది దేశ ప్రధాని కావాలనో, పంజాబ్లో అప్పుడు భగవంత్ మాన్ ముఖ్యమంత్రి చేయాలనో కేజ్రీవాల్ ఎన్నుకోలేదు ప్రజలు. కేజ్రీవాల్ ఎన్నుకోవడానికి మా రాష్ట్రాన్ని నువ్వు బెటర్గా పాలించావు, నువ్వే ఉండాలని కోరుకున్నారు. కానీ కేజ్రీవాల్ ఏం చేశాడు? అది వదిలేసి మోడీకి తానే ప్రత్యామ్నాయం అని చెప్తూ వారణాసిలో పోయి పోటీ చేయడము, ఆయన పనుల్లో అది వదిలేసి ఎక్కడెక్కడో తిరిగాడు. మీకు ఏం జరిగింది? కేసీఆర్ ఒక తెలంగాణ ప్రాంతీయ పార్టీ నాయకుడు, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం. తెలంగాణకు అన్యాయం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో, ఇంకో కేసీఆర్ వస్తే న్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ ఓటేశారు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఓటేశారు. 10 ఏళ్ళు అయినాక కేసీఆర్ ఏం చేశాడు? తెలంగాణ ప్రజలు కాదు నాకు ఇంపార్టెంట్, ఇప్పుడు నాకు ప్రైమ్ మినిస్టర్ కావాలి అర్జెంటుగా అని చెప్పి మహారాష్ట్ర వేయండు, అక్కడే వేయండు. వెంటనే తెలంగాణ ప్రజలు ఏమన్నారు? భయ్ నువ్వు ఖాళీగా ఉంటే ఎక్కువ తిరగచ్చు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే ఇబ్బంది అవుతుంది, నీకు బయట మహారాష్ట్ర పోయి ఉత్తరప్రదేశ్ పోలేవు, అందువల్ల నేను ఖాళీగా పెడతా అని చెప్పి ఓడించారు. ఖాళీగా పెట్టిన తర్వాత ఆయన మహారాష్ట్ర కూడా పోతున్నాడు, అది వేరే విషయం. కేజ్రీవాల్ ఇంకోడు, కేజ్రీవాల్ మాత్రం కేసీఆర్ లాగా చేయడు. మీరు చూస్తుండండి, ఢిల్లీలో మోడీ కేజ్రీవాల్ ఓడించి కొని తెచ్చుకుంటాడు సమస్య.
ఇప్పుడు ఇక కేజ్రీవాల్కి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పాలన ఏ పంచాయతీ లేదు. ఇప్పుడు ఆయన ఏ విమర్శ ఉండదు, ఇక దేశం మీద పడి మోడీని ఉతికి ఆరేస్తూ ఉంటాడు. సో అందువల్ల కేజ్రీవాల్ చేసిన ఆయన పర్సనల్ పొలిటికల్ అంబిషన్స్ వర్సెస్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద ఢిల్లీ ఓటర్, దీని మధ్య ఆ గ్యాప్ కూడా ఆయన ఓటమికి కారణం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే వాట్ డిడ్ ఈ స్టాండ్ ఫర్. కేజ్రీవాల్ ఒక క్లీన్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్, ఈ రెండింటికి సింబల్. ఈ రెండిట్లో కూడా కాంప్రమైజ్ అయ్యాడు. ఆయన క్లీన్ పాలిటిక్స్ అందామా, బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, నేర చరిత్రలో అందని పట్టుకొచ్చుకున్నాడు. ఎందుకంటే ఎన్నికల్లో గెలవడం ముఖ్యం. ఫక్త్ రాజకీయ పార్టీగా మారి మీకు క్లీన్ పాలిటిక్స్ పక్కకు పోయింది. తర్వాత అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇతరత్ర సత్యేంద్ర జైన్ నుంచి మొదలుకొని ఆ ఎమ్మెల్యేల వరకు కూడా ఈ అవినీతి ఆరోపణలు ఆయన ఇమేజ్ డెంట్ చేశాయి. తర్వాత రోజు పొద్దున గాలి పీల్దామంటే గాలి కాలుష్యమేనే, తాగుదామంటే నీళ్ళు కాలుష్యమేనే. దాని మీద బీజేపీని తిట్టిండు. కానీ బీజేపీని తిట్టిండంలో ఎక్కడ దాకా పోయాడు, ఇంకో ఎక్స్ట్రీమ్ పోయాడు. ఎక్కడికి ఎక్స్ట్రీమ్ పోయాడు, యమునా నదిలో విషయం కలుపుతున్నాడు మోడీ అని. ఎవడన్నా నమ్ముతాడా? ఇంకా నయం. దాన్ని సీరియస్గా తీసుకోలేదు. దాన్ని సీరియస్గా తీసుకున్నారు, రాంగ్. అది సీరియస్ తీసుకొని కేజ్రీవాల్ పనిష్ చేశారు. సీరియస్ తీసుకోకపోతే కేజ్రీవాల్ పని చేసేవాళ్ళు కాదు. అరే ఇదేం లేయా, మాకు నీళ్ళల్లో ఎవడన్నా విషయం కలుపుతాడా? ఇప్పుడు రాజులు వెనకటి కాలంలో, రాచరిక కాలంలో కూడా శత్రురాజులు ఇంత దుర్మార్గాన్ని చేయలే. సో మనము ఇప్పుడు దండయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది చేసి ఉండొచ్చు రాజులు, అందరు చేయలేదని అనను. కానీ ఎప్పుడు కూడా మనకు ప్రజలు నమ్మేది నువ్వు మాట్లాడితే ఓకే, నన్ను చంపడానికి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్ ప్రయత్నిస్తుంది అంటాడు. సో జనము నాన్ సీరియస్ తీసుకుంటాడు. నువ్వు పులి అంటారు చూడండి, వెనకటి కాలం మనం చిన్నప్పుడు పులి మేక కథ తిన్నాం. సో కేజ్రీవాల్ పరిస్థితి కూడా పులి మేక కథ అయింది. ఏం నమ్ముతారు ఎంతకాలం? ఇప్పుడు విషయం కలుపుతున్నారు అంటాడు అమ్మరు. లేస్ యమునా క్లీన్కి మాకు సహకరిస్తలేరు కేంద్రం అంటే నమ్ముతారు. యమునా నదిలో బీజేపీ విషయం కలుపుతుంది, మోడీ విషయం కలుపుతుంది, ప్రజలు కూడా నమ్ముతారా? నేను ఆ రోజు కూడా ఖండించాను ఇక్కడే కూర్చొని. సో ఇదంతా నాన్ సెన్స్ ఇది అని. సో ఇలాంటివన్నీ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఈ ప్యానిక్ తెలియజేస్తుంది ఎక్కడొక్కన. అన్నిటికీ మించి సింబాలిజం. ఒక మొదట్లో ప్రయత్నం మారుతి వ్యాగనార్ పట్టుకొని ఒక కామన్ మ్యాన్ లాగా వచ్చాడు. అక్కడికి ఏమయ్యారు, శీష్ మల్ దగ్గర తేలాడు. ఇది సింబాలిజం. మీరు గమనించండి, తెలంగాణలో ప్రజాభవన్ ఫామ్ హౌస్లు, ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లి ప్యాలెస్లు, ఋషికొండలు, ఈ సింబాలిజం బాగా పనిచేసింది మీరు గమనిస్తే. సో ప్రగతి భవన్ ప్రజాభవన్ చేస్తాం, ప్రగతి భవన్ ఆయన గడీల పాలన అనేది ఒక ఇంపాక్ట్. ఆ శీష్ మహల్ అనేది ఎంత జరిగింది ఏంటి, నరేంద్ర మోడీ కూడా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్లో ప్రైమ్ మినిస్టర్ ఇల్లును కూడా రెనోవేషన్ చేసుకోలేదంటే ప్రత్యర్థులు ఆ రకమైన ఇమేజ్ క్రియేట్ చేయలేకపోయారు. బీజేపీ సక్సెస్ఫుల్గా ప్రైమ్ మినిస్టర్ నాయకత్వంలో కాగ్ రిపోర్ట్లో కోట్ చేస్తూ చూడండి శీష్ మహల్ని. అంటే మీరు అనొచ్చు, సార్ ఇంతకన్నా బ్రహ్మాండంగా లావిష్గా లేరా? లావిష్గా ఉండొచ్చు. ప్రజలు ఒక్కొక్కరి నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రజలు అందరి నుంచి ఒకే రకంగా ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు ఉదాహరణకు ప్రజలు ఒక అవినీతి పరుడు నుంచి, దొంగ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఒక ఆధ్యాత్మిక గురువు నుంచి, ఒక నిజాయితీ పరుడు నుంచి ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఎవ్రీబడి హిస్ ఓన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ప్రజల్ని ఎవరితో కంపేర్ చేస్తారంటే నీతోనే కంపేర్ చేస్తారు, ఇంకొకరితో కంపేర్ చేయరు. కానీ ఒక్క పని మంచిగా చేస్తేనే నాకు గెలుస్తామనుకుంటే పొరపాటు. ఇప్పుడు మీకు ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చెప్పింది, మేము స్కూళ్ళు, హాస్పిటళ్ళు, ఈ సంక్షేమ తప్ప వేరే చెప్పలే. కానీ మీరు గమనించండి, సంక్షేమ పథకాలు జగన్ ఓడిపోయాడు, కేసీఆర్ ఓడిపోయాడు, ఇప్పుడు కేజ్రీవాల్ ఓడిపోయాడు. చంద్రబాబు నాయుడు ఐటీ అని చెప్పుకున్నాడు. జనం ఓట్లేదు ఒక దశ వచ్చినాక, అవునయ్యా ఐటీ బాగా చేసినాం కరెక్ట్, ఇక మిగతా సంగతి ఏంటన్నాడు. బెంగాల్లో లెఫ్ట్ మేము భూ సంస్కరణ అమలు చేసినాం అని 34 ఏళ్ళు చెప్పుకున్నారు. 34 ఏళ్ళ వరకు ఓటేశారు. 2011 కదా ఇంకా భూ సంస్కరణలు, కౌలుదారులకు హక్కులు, ఇవి లేకపోతే ఇంకా వేరే లేవా అన్నారు. వెంటనే జనం ఓట్లేరు. అందువల్ల పార్టీలు, ప్రభుత్వాలు నిరంతరం రీఇన్వెంట్ చేసుకోవాలి. ప్రజలు పెరుగుతున్న ఆస్పిరేషన్స్కి అనుగుణంగా తమ పాలనా లక్ష్యాలు మార్చుకోవాలి. లేకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. నేను 10 ఏళ్ల కింద చేసింది, 15 ఏళ్ల కింద చేసింది, 5 ఏళ్ల కింద చేసింది చెప్పుకుంటే నాకు ఓటే అనేది పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్. పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్, ఆస్పిరేషన్స్ పెరుగుతుంటాయి. నువ్వు సైకిల్ లేనప్పుడు సైకిల్ కొనిస్తే సంతోషపడతాడు ఇంట్లో బిడ్డ. సైకిల్ కొన్న తర్వాత స్కూటర్ ఎందుకు కొనిలే అంటాడు, స్కూటర్ కొన్న తర్వాత కారు ఎందుకు కొనిలే అంటాడు, కారు కొన్న తర్వాత ఎస్యూ ఎందుకు కొనిలే అంటాడు, ఎస్యూ కొనిచ్చాక 2 కార్లు ఎందుకు కొనిలే అంటాడు, 2 కార్లు కొనిచ్చాక ఓల్డ్ కార్ అయిపోయింది కదా పెద్ద కారు కొని అంటాడు. ఎక్కడ ఆగుతుంది ఇది? బిఎండబ్ల్యూ కొని బిఎండబ్ల్యూ కూడా ఆగదు, నాకు టెస్లా కావాలంటారు, టెస్లా కాదు ఇంకోటి కావాలంటారు. అందువల్ల దిస్ ఈజ్ హ్యూమన్ క్యారెక్టర్. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులకు కూడా ఈ హ్యూమన్ ఎక్స్పెక్టేషన్స్, హ్యూమన్ ఆస్పిరేషన్స్ నిరంతరం మారుతూ ఉంటుంది అనేది, డైనమిక్గా మారుతుంటుందని గుర్తించాలి కదా.
రైట్ సార్. ఇక ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అపూర్వ విజయం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీల ఫస్ట్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయంటే, జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగమే కాబట్టి వెల్కమ్ చేసింది. ఢిల్లీ ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారంటూ జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు. టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అక్కడ ఢిల్లీలో ప్రచారం చేసి వచ్చారు కాబట్టి ఆ ఎఫెక్ట్ తెలుగువారు ఉన్న నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయడం లాభించింది భారతీయ జనతా పార్టీకి అని చెప్పి కొంతమంది టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇక యాజ్ యూజువల్గా భారతీయ జనతా పార్టీ అలాగ వెల్కమ్ చేస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దగా స్పందించడం లేదు, ఎందుకంటే ఢిల్లీలో 0కే పరిమితం అయ్యారు కాబట్టి. అండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు సార్. కంగ్రాట్స్ టు రాహుల్ గాంధీ ఫర్ విన్నింగ్ ద ఎలక్షన్ ఫర్ బీజేపీ ఎట్ అగైన్, వెల్ డన్. అంటే బీజేపీని గెలిపించిన రాహుల్కు అభినందనలు అని చెప్పి. వాస్తవంగా కాంగ్రెస్ గెలిస్తే అది మింగుడు పడని అంశము, కానీ భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి ఇలా స్పందించారు. కథ తెలుసు కదా మనకు సార్. ఇప్పుడు ఈ ఆవు కథ ఏంటి, ఎటన్నా పో మళ్ళీ ఆవు దగ్గరికి వస్తుంది. సార్. సో బీఆర్ఎస్ ఎటన్నా పో, అది ఢిల్లీ కానీ ఈవెన్ ట్రంప్ కానీ కాంగ్రెస్ దగ్గర వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్కు ప్రత్యర్థి కాంగ్రెస్ కనుక సహజంగానే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం అనేది, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఓడించి గెలిచింది కనుక కాంగ్రెస్ పార్టీ దయనీయ పరిస్థితిని ప్రొజెక్ట్ చేయడం అనేది కేటీఆర్కు బీఆర్ఎస్కి అవసరం కనుక సో ఆ రకమైన వ్యంగ్య వ్యాఖ్య చేస్తాడు. ఒకటి. రెండు, బీజేపీ గెలవడానికి ఎవరు కారణము, బీజేపీ గెలవడానికి బీజేపీ ఫ్యాక్టర్ను విషయంలో చూడు, ప్రాంతీయ పార్టీలే బీజేపీని ఓడించగలుగుతాయి తప్ప కాంగ్రెస్కు చేత కాదు అని చెప్పడం ద్వారా యాంటీ బీజేపీ పొలిటికల్ స్పేస్లో స్థానం కల్పించుకోవడం. అందువల్ల మీకు దేశవ్యాప్తంగా కూడా మమతా బెనర్జీ అయినా, అఖిలేష్ యాదవ్ అయినా, కమ్యూనిస్టులైనా అందరూ అదే చెప్తారు. ఒక కేటీఆరే కాదు. ఎందుకు, కాంగ్రెస్ ఉన్న చోటే బీజేపీ గెలుస్తుంది, కాంగ్రెస్ బలహీనతల వల్లే బీజేపీ గెలుస్తుంది. కానీ అక్కడ ఓడిపోయింది కాంగ్రెస్ కాదు, మనకు అర్థం కావాల్సింది. కేటీఆర్కి అవసరం ఉంది కనుక కాంగ్రెస్ని అటాక్ చేయొచ్చు, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీని అటాక్ చేయరు, ఎందుకంటే లిక్కర్ స్కామ్లో సహనిందితులు. మీరు గమనించండి, లిక్కర్ స్కామ్ వచ్చిన తర్వాత ఆప్ అండ్ బీఆర్ఎస్ క్లోజ్ అయింది. అప్పటిదాకా ఆప్ కేసీఆర్ది అవినీతి ప్రభుత్వం అని ఆరోపించింది, మీకు గుర్తుండే ఉంటుంది. ఆప్ నాయకులు ఇక్కడికి వచ్చి అవినీతి ప్రభుత్వము కేసీఆర్ అని తిట్టారు. కానీ లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే వచ్చిందో అలా మిత్రపక్షాలు అయ్యారు. ఎంత మిత్రపక్షాలు అయ్యారంటే ఖమ్మంలో జరిగిన మీటింగ్కు భగవత్ మాన్ అండ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా వచ్చారు. మరి మీ మిత్రులు ఓడిపోయారని చెప్పి వేరే వాడు కూడా కామెంట్ చేస్తారు కదా, ఆగుతారా? సో మీరు మీ మంచి స్నేహితులు కదా, మీరు జబర్దస్త్ ఫ్రెండ్స్ కదా, ఖమ్మంలో మీకోసం వచ్చి ఫైట్ కొట్లాడారు, మీకోసం కొట్లాడి మీరు ఓడిపోయారు, వాళ్ళు ఓడిపోయారని ప్రత్యర్థులు అంటారు. అందువల్ల ఎవరి అవసరం వారిది కదా. సో బీఆర్ఎస్కు అవసరం కాంగ్రెస్ని దెబ్బతీయడం, బీజేపీకి గెలుపుకు కారణం కాంగ్రెస్ అని చెప్పెట్టడం. అందువల్ల అదే చెప్తారు కదా ఇంకా ఆటోమేటిక్గా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై సమగ్ర విశ్లేషణ అందించినందుకు. ఇది ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో స్పెషల్ షో చూస్తూనే ఉండండి 99.